కౌగిలించే ప్రేమ చూడుమా చందమామ. మనసున మోహము రేపు నగవుల, మనసున మోహము రేపు నగవుల, ఊగిపోవు మది ఉయ్యాలగా చంపాలగా హాయి హాయిగా ఆమని సాగే. కనుగవా తనియగా ప్రియతమా కనువలు విరిసెనుగా, కనుగవా తనియగా ప్రియతమా కనువలు విరిసెనుగా, కనుగవా తనియగా. మదని సని 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 నిస దని మదని సని ని దని దని మద మద గమ 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 దని స గమ దని స దని స. థ్యాంక్ యూ. దేవదాస్ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 15 భాషల్లో ఈ సినిమా నిర్మించారు. ఎంతోమంది హీరోలు నటించారు. అయితే ది బెస్ట్ మూవీగా తెలుగుకే మాత్రం ఆ పేరు వచ్చింది. మన అక్కినేని గారికి ఆ పేరు వచ్చింది. అలాంటి మహనీయుడికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాట ఓ దేవదా అంటూ పార్వతి దేవదాసు ఉడికిస్తూ పాడుతున్నటువంటి పాట ఇది. ఆ పాట విందాము. దేవదాసి పార్వతుల మధ్య ఈ పాట. సముద్రాల వారి రచనకి సిఆర్ సుబ్రహ్మణ్యం గారి సంగీత నిర్వహణలో ఈ గీతం. మరి శారద గారితో పాటుగా ఈ పాట వినిపిస్తున్నారు మన వినోద్ బాబు గారు. రండి వినోద్ గారు. ఇప్పటికి ఎన్నిసార్లు మళ్ళీ దేవదాస్ తీస్తూనే ఉన్నా కూడా ఆ సినిమా అంత బాగా తీయలేకపోయారు. మన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి లాగా ఎవరు కూడా నటించలేకపోయారు. ఏమంటారు మీరందరూ? అవునా కదా? పార్వతి చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఓ దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఓ దేవదా పల్లెటూరి పిల్లకు కులుకు హెచ్చింది, బదులు పల్కడము పట్టుబడిందే. పల్లెటూరి పిల్లకు కులుకు హెచ్చింది, బదులు పల్కడము పట్టుబడిందే. పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు. పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు. ఓ పార్వతి ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివ
కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా ఓ పార్వతి జీవితమే ఓ లడాయి జీవితమే ఓ లడాయి ఆనాడు ఈనాడు ఒకటి మాట ఉడుకు మోత ఆనాడు ఈనాడు ఒకటి మాట ఉడుకు మోత ఓ పిరికి పార్వతి అనార్కలి చిత్రం నుంచి రాజశేఖర నీపై మోజు తీరలేదురా అంటూ ఈ పాట. మరి ఈ పాట నిజంగానే చాలా అద్భుతమైన పాట అండి. సంగీతం ఆదినారాయణరావు గారు. పాటంతా ఒక ఎత్తు, చివరి 45 సెకండ్లు మాత్రం అద్భుతమైనటువంటి ఆర్కెస్ట్రా తోటి అంజలిదేవి గారి అభినయం ఉంటుంది. మదన మనోహర సుందర నారీ మధురధర స్మిత నయన చకోరీ మంద గమన జిత రాజమరాలి నాట్యమయూరీ అనార్కలి 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 వాహ్ వాహ్ వాహ్. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
సాలయేలరా రాజశేఖరా. అమెరికాలో 14 సంవత్సరాల నుంచి ఉంటూ అక్కడ మన తెలుగు భాష పైన ఉన్న మమకారంతో అక్కడ తెలుగు వారందరికీ కూడా తన తీయటి గళంతో మాటలు పాటలు వినిపిస్తూ మరి కేవలం ఈ కార్యక్రమం కోసమే యుఎస్ నుంచి విచ్చేసినటువంటి శారద గారికి మరోసారి మన అభినందనలు. ఇందాకటి చక్కటి గీతానికి పాట సాంగ్కి ఆర్కెస్ట్రేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇందాక మా మిత్రులు ఎంత చక్కగా వాయించారు వారిని ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తాను. చిన్న గారు కీబోర్డ్స్పై, అరవింద్ వన్ మోర్ కీబోర్డ్ ప్లేయర్, వీళ్ళిద్దరూ బాలు గారికి, అలాగే రవిశంకర్ ఫ్లూట్ ఆర్టిస్ట్, వీళ్ళందరూ బాలు సుబ్రహ్మణ్యం గారికి పర్మనెంట్ ఆర్కెస్ట్రా, అలాగే ఎలక్ట్రానిక్ ప్యాడ్స్పై నవీన్ కుమార్, మిస్టర్ ఫనీ, కాంగో డ్రమ్స్ వినోద్ కుమార్, తుంబా డ్రమ్స్ నరేష్, ఇండియన్ పర్కషన్స్ ప్రకాష్. ఇందాక చక్కటి పాటకి అద్భుతంగా తపల వాయించినటువంటి సీనియర్ మోస్ట్ తపలిస్టులు శ్రీ పాలరాజు గారు, శివశంకర్ గారు. ధన్యవాదాలండి మీ అందరికీ. చక్కటి సౌండ్ సిస్టమ్ అందిస్తున్నట్టు లతీఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మేఘ సందేశము, అనురాగ సంకేతము. ఇది మేఘ సందేశము, అనురాగ సంకేతము. చిరుజల్లు కురిసింది తినువేదిలో, చిరుజల్లు కురిసింది తినువేదిలో, హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో. ఇది మేఘ సందేశము, అనురాగ సంకేతము.
పాడేను నా మోహ మనసు విల్లువలా పొంగిన పాల వయసు పల్లవి పాడేను నా మోహ మనసు నీ పాట నా పాట కావాలని ఆ నింగి ఈ నేల కలవాలని చినుకులు వేసాయి ఒక వంతెన చినుకులు వేసాయి ఒక వంతెన కలిసిన హృదయాల కదిదేనా ఇది మేఘ సందేశమో అనురాగ సంకేతము తడిసిన తనువేదో కోరింది స్నేహం కలిగెను జడివానలో నాకు దాహం తడిసిన తనువేదో కోరింది స్నేహం కలిగెను జడివానలో నాకు దాహం నీ చెంతలో మేలు మరవాలని నీ కంటిలో పాప కావాలని వలపులు చేశాయి వాగ్దానము వలపులు చేశాయి వాగ్దానము మనకి విసిరులింక కలకాలము ఇది మేఘ సందేశము అనురాగ సంకేతము చిరుజల్లు కురిసింది విను వీధిలో చిరుజల్లు కురిసింది విను వీధిలో హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో ఇది మేఘ సందేశము అనురాగ సంకేతము జయసుధ గారితోటి హుషారుగా స్టెప్పులేస్తూ పాడినటువంటి పాట ఇది. కోటప్ప కొండకి వస్తానని మొక్కుకున్న ఆరుబయట ఎండలో అంటూ ఈ పాట విందాము. వినోద్ బాబు గారితో పాటుగా శారద గారు కలిసి వినిపిస్తున్నారు ఈ గీతాన్ని. ఇద్దరు హీరోయిన్స్ తోటి కలిసి చాలా సినిమాల్లో నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అయితే వారు మొదటిసారిగా ఇద్దరు హీరోయిన్స్ తోటి కలిసి నటించిన చిత్రం ఏమిటంటే మాయాలోక చిత్రం. మరి అందులో శాంతకుమారి గారు ఒకరైతే ఎంవి రాజమ్మ గారు ఒకరు. అలా ఇద్దరు హీరోయిన్స్ తోటి మొదలుపెట్టి మరి ఈనాటి వరకు కూడా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆ మహానటులకి ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు మనం అందరం తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాట విందాం. కోటప్ప కొండకి వస్తావని మొక్కుకున్నా. చక్రవర్తి గారు. ఏ పాటనైనా అవలీలగా పాడగలిగిన సింగర్స్ మా వినోద్ బాబు గారు, శారద గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన వాద్య కళాకారులు శృతి చేసుకునే లోపు గాయకుల గురించి మాట్లాడు, కొంతవరకు నాగేశ్వరరావు గురించి మాట్లాడు. ఒక్కసారి ఈ పాట హెడ్ఫోన్స్లో పెట్టి వినండి. బాలసుబ్రహ్మణ్యం గారు నాగేశ్వరరావు గారు పాడినట్టు అనిపిస్తుంది. అద్భుతంగా ఆయన మిమిక్రీ చేయటమే కాదు, నేపథ్య గానానికి ఏఎన్ఆర్ గారే పాడుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది ఒక్కసారి వింటే. సరే, అద్భుతంగా పాడినట్టు బాలు గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. ఆరుబయట ఎండలు సరుగుతోట నీడలు కంది పిల్ల కనిపిస్తే కన్ను కలిపేస్తే 100 టెంకాయ కొడతానని.
కోటపకొండకు వస్తానని మొక్కుకున్నా ఆహాహా, కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. హలో 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 మ్మ్, హలో మ్మ్. హలో హలో అనమంటుంది కుర్ర మనసు చలో చలో పొమ్మంటుంది బుల్లి మనసు. పొమ్మని పైకి రమ్మంది రమ్మని లోన ఉంటుంది పొమ్మని పైకి అంటుంది రమ్మని లోన ఉంటుంది